సహకరించండి, ఎన్డీఏను బలపరచండి, దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం. ఏపీలో జగన్కు వ్యతిరేక పవనాలు, చంద్రబాబుతో అమిత్ షా పొత్తు చర్చలు, ఢిల్లీలో సుమారు గంట పాటు భేటీ, కలిసి పనిచేయడంపై అవగాహన ఒక క్వశ్చన్ మార్కు. అంటే కలిసి సహకరించండి అంటే భారతీయ జనతా పార్టీకి దయచేసి తెలుగుదేశం సహకరించండి అని బీజేపీ వాళ్ళు అడుక్కున్నట్టుగా వచ్చినటువంటి వార్త. ఏపీలో రాత్రి 11:30కు సాయంత్రం ఎప్పుడో వెళ్ళారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. సుమారు గంట పాటు చర్చించుకున్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏను బలోపేతం చేయడం పైన ఈ చర్చ జరిగింది. బీజేపీ రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పొత్తు కుదిరితే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్న సీట్ల గురించి అమిత్ షా ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్రంలో జగన్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తమకు సమాచారం అందిందని కూడా చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో గతంలో ఎన్డీఏను బలోపేతం చేసినట్లుగానే ఇప్పుడు సహకరించాలని చంద్రబాబును అమిత్ షా కోరినట్లు విశ్వసనీయ. చంద్రబాబును అమిత్ షా కోరినాయంట. అంటే ఎంత విచిత్రమైనటువంటి ఇదే అంశము ఆంధ్రాలో సాక్షికి సంబంధించి. మీరు ఎలా చెబితే అలా లోక్సభ అసెంబ్లీ సీట్ల పంపకాలపై బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోటి హోటల్లో రహస్య భేటీ. ఢిల్లీ చేరుకున్న వెంటనే చంద్రబాబు ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్తారని భావించారు. కానీ లీ మెరిడియన్ హోటల్కి వెళ్ళి వెంట ఉన్న ఎంపీలు కనకమేడల, రఘుకృష్ణరాజు, ఇతర నేతలు హోటల్ లాబీలు ఉంటే బాబు ఒక్కరే హోటల్లోకి వెళ్లారు. గంటన్నర తర్వాత బయటకు వచ్చారనేటువంటిది ఒకటి ఉంది. ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం తనకు పూర్తి సహకారం అందిస్తే బీజేపీ ఎలా చెబితే అలా నడుచుకుంటారని బాబు స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ బలంగా ఉన్న చోట సైతం త్యాగాలు చేసేందుకు సిద్ధపడతానని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఒంటరిగా గెలిచేటువంటి అవకాశాలు లేనటువంటి దాన్ని ఒక సృష్టించుకొని, ఇది మొదటి నుంచి ఇదే ఉంటుంది. ముందే రాయబారం నడిపిన సీఎం రమేష్ కంభంపాటి, అమిత్ షాతో చంద్రబాబు భేటీ, పొత్తులపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు ముందుగానే రాయబారం నడిపారు. వారు మంగళవారమే అమిత్ షాను ప్రత్యేకంగా కలిశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే లాభించే అంశాలపై వివరణ ఇచ్చారు. పొత్తు కుదిరిన పక్షంలో ఎలాంటి షరతులకైనా బాబు సిద్ధంగా ఉన్నారని సంకేతాలు ఇచ్చారు. దీంతో బాబుతో భేటీకి బీజేపీ అగ్రనేతలు సహకరించినట్లుగా సమాచారం. పొత్తులతో ప్రయోజనం ఏమిటి, బీజేపీకి లాభించేటివి ఏంటివి, ఎక్కడెక్కడ వస్తాయి, అవసరమైతే బీజేపీకి 6 నుంచి 8 ఎంపీ సీట్లు, 25 వరకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని, అప్పుడే ఇరు పార్టీలకు ప్రయోజనకరంగా ఉంటుందని అమిత్ షా, నడ్డా స్పష్టం చేసినట్లు సమాచారం. 2014లోనే 10వ 12వ సీట్లో ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు, 14 సీట్లు ఇచ్చిర్రు. ఇచ్చిన దాంట్లో సగం సీట్లలో రెబల్స్ను పెట్టిర్రు. అది 99 నుంచి అట్లే ఉంది. మిగిలినటువంటి ప్రతిసారి అదే జరుగుతుంది. ఎగ్జాంపుల్ 2014లో తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకుంటే ఇదే పరకాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీటు గండ్రా సత్యనారాయణరావు అనేటువంటి వ్యక్తికి టీడీపీ టికెట్ ఇవ్వాలి. అప్పుడు ఆ టీడీపీ టికెట్ అది పరకాల బీజేపీకి కేటాయించారు. ఏం చేయాలి, ఆ పరకాల టికెట్ నుంచి మళ్ళా ఇదే గండ్ర సత్యనారాయణరావు బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 2000తోటో 3000తోటో ఓడిపోయిన తెల్లారే మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యాడు. అంటే బీజేపీ కేటాయించినటువంటి సీట్లలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళను పంపించి ఇదే అంశంలో కామినేనికి సంబంధించినటువంటిది చర్చ జరుగుతుంది. ఇప్పుడు సీఎం రమేష్ను కూడా అందుకే పంపించిరేమో, సీఎం రమేష్ను కూడా అందుకే పంపించి ఆ బీజేపీతో పొత్తు మనకు దూరం అయిపోయినాం కాబట్టి మళ్ళీ దగ్గర చేయడం కోసం చంద్రబాబు నాయుడు దగ్గర మనిషిని భారతీయ జనతా పార్టీలో చేర్పించేసి, చంద్రబాబు నాయుడు దగ్గర మనుషులను జనసేనలో చేర్పించి అక్కడ ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసి, లాబింగ్ చేసి, ఒంటరిగా పోటీ చేసి సప్పుడేక జగన్ కంటే నేనే ఎక్కువ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేసిరు. అసలు నేను డౌన్లోడ్ చేయలేదు. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ మీద ట్వీట్ చేసి, నేను నా కుటుంబం చాలా మంచిగా ఉన్నాం, మోడీ నీ కుటుంబం గురించి, నీ భార్య గురించి, యశోదాబెన్ గురించి మాట్లాడితే నీ తల ఎక్కడ పెట్టుకుంటామని ట్వీట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు. ఆ ట్వీట్ ఎక్కడ ఉంది తర్వాత వెతికి దానిపైన ఒక స్టోరీ చేసుకుందాం. ఇది అంటే చంద్రబాబు నాయుడు అమిత్ షాను కలవడం కోసం నానా తంటాలు పడి ఖమ్మంపాటితోటి సీఎం రమేష్ తోటి అక్కడ బట్లాడుకొని మేము పొత్తు పెట్టుకోకపోయినా సరే కానీ కనీసం ఒక అపాయింట్మెంట్ అన్న ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి విలువ దిగజారిపోతుంది, ఆంధ్రాలో చెప్పుకోలేకపోతున్నాం, పవన్ కళ్యాణ్ తోటి ఒత్తిడి చేసినా మీరు పవన్ కళ్యాణ్కి టైం ఇస్తలేరు కాబట్టి చంద్రబాబు నాయుడుకే టైం ఇస్తే అది అయిపోతుందని చంద్రబాబు చెప్పినట్టుగా 6 నుంచి 8 ఎంపీ స్థానాలు బీజేపీకి ఇస్తారా? 25 ఎమ్మెల్యే స్థానాలు బీజేపీకే ఇస్తే 8 ఎంపీ స్థానాలు బీజేపీకే ఇస్తే జనసేనకి ఎన్ని ఇస్తారు 25లో? అంటే ఇంకొక 8 ఇచ్చేసి 3 భాగాలుగా చేసుకునేటువంటి పరిస్థితి రావాల్సి ఉంటుంది. అదే 25 సీట్లు బీజేపీకే ఇస్తే జనసేనకి ఎన్ని ఇవ్వాలి? కనీసం 70 సీట్లు ఇవ్వాలి. అధికార మార్పిడి జరుగుతుందా? చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉంటాడా?
నిజంగా ఇదే జరుగుంటే అక్కడ ఆంధ్రాలో మేము పవన్ కళ్యాణ్‌నో లేకపోతే లోకేష్‌నో 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తా, నేను జాతీయ స్థాయిలో ఉంటా అని చెప్పుకోవచ్చు కదా. నేను పోయి ఎక్కడో ఉంటా, ములాయం సింగ్ ఇచ్చిండు కదా అఖిలేష్‌కి ఇచ్చినట్టుగా. సో ఈ విషయాలన్నీ ఏం లేకుండా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి గత చరిత్ర అంటే తన అవసరం కోసం ఏదైనా చేస్తారు. తనకు బీజేపీ అక్కర్లేదనుకుంటే 2014 కంటే ముందు పాదయాత్ర చేస్తూ 2014కు సంబంధించినటువంటి పాదయాత్రలో వైజాగ్లో ఎక్కడో అనంతపురంలో ఎక్కడో పోతూ నేను గోద్రాకు సంబంధించిన అంశంలో మోడీని తిట్టింది నేనే, మైనార్టీ సోదరులారా ముస్లిం సోదరులారా నాకే ఈరి అని చెప్పేసి ఒక మాట చెప్పిండు. సో అది అట్లనే జరిగింది. ఆ తర్వాత వెంటనే 2-3 నెలల్లో పొత్తు పెట్టుకున్నారు. సరే 2014 అంటే అప్పటికి బీజేపీ అధికారం లేదు, బలం ఉందా లేదా అనే అంశం లేదు, ఎన్డీఏ బలంగా ఉండాలి, మోడీ అధికారంలోకి వస్తాడా రాడనేటువంటి అంశం పైన నమ్మకం ఉన్నా సరే పాత మిత్రుల్ని కలుపుకోవాలనేటువంటి అంశంలో కలుపుకపోయిన తర్వాత 2018లో మీరు చేసినటువంటి హంగామా నానా పేచిక్ తర్వాత అది ఎట్లా ఉండబోతుంది, పొత్తు పెట్టుకుంటారా లేదా తెలియదులే కానీ దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు దేహి అని యాచించేటువంటి పరిస్థితిని కూడా నేను కింద పడ్డా మీదే అని ఆయనకు సంబంధించినటువంటి మీడియా సోషల్ మీడియా ఎట్లా చేస్తుందో చూడాలి.